హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మౌనంగా ఉంటూ మనకు ఎన్నో నేర్పించిన బుద్ధుని గురించి తెలుసుకుందాం. నేపాల్లోని కపిలవస్తు నగరం బుద్ధుని జన్మస్థలం. బుద్ధగయ అనే ప్రాంతం బుద్ధునికి జ్ఞానోదయం అయిన చోటు. సారనాథ్ అనే ప్రాంతం బుద్ధుడి మొదటి ప్రవచనం ఇచ్చిన చోటు. కుషీనగరం బుద్ధుడు మరణం చెందిన చోటు. ఈ అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. క్రీస్తు పూర్వము 563 హైందవ పంచాంగం ప్రకారం వైశాఖ పౌర్ణిమ రోజున లుంబిని వనంలో బుద్ధుడు జన్మించడం జరిగింది. తండ్రి పేరు శుద్ధోధనుడు, తల్లి పేరు మాయా. బుద్ధుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే రాజపరివారానికి సుఖ సంతోషాలు, సమృద్ధి కలగడం ప్రారంభమైంది. కాబట్టి అతనికి సిద్ధార్థుడు అని పేరు పెట్టారు. శుద్ధోధన మహారాజు రాజకుమారునికి నామకరణోత్సవం ఏర్పాటు చేసి 8 మంది విద్వాంసులను ఆహ్వానించి బుద్ధుని భవిష్యత్తు గురించి అడిగినప్పుడు వారంతా ఈ బాలుడు మహాయోగి అవుతాడు అని చెప్పారు. బుద్ధునికి పెళ్లి యశోధరతో జరిగింది. బుద్ధునికి రాజ్యం, భార్య, పిల్లలు, పరివారం మొదలైనవన్నీ యోగ సాధనకు అడ్డంకిగా మారడం వలన 30 ఏళ్ల వయసు రాగానే అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒక రాత్రి రాజభోగాలు అన్నీ వదిలేసి అడవికి వెళ్ళిపోయాడు. జనన మరణాల వెనుకాల ఉన్న రహస్యం తెలుసుకునే వరకు కపిలవస్తు నగరంలో అడుగు పెట్టనని ప్రతిజ్ఞ చేశాడు. 6 సంవత్సరాల కఠోర సాధన తర్వాత బీహార్లోని గయా ప్రాంతంలో ఒక రావి చెట్టు కింద జ్ఞానోదయం అయింది. సిద్ధార్థుడు బోధపూర్వక జ్ఞానోదయం పొందిన కారణంగా బుద్ధ భగవానునిగా పిలవడం జరిగింది. తన తొలి ఉపదేశం కోసం వారణాసి దగ్గర ఉన్న సారనాథ్ను ఎన్నుకున్నాడు. బుద్ధ భగవానుడు 44 ఏళ్ళు వయసు వచ్చే వరకు ఉపదేశాలు ఇస్తూ దేశం మొత్తం తిరిగారు. బుద్ధ భగవానుడు సమాజ హితం కోసం చేసిన పనులు ఎన్నో ఏళ్లుగా సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలు, ఆచారాలు, భేదభావాలు అన్నింటినీ పెకిలించి వేశాడు. స్వర్గం, నరకం అనే భావనతో ముడిపడి ఉన్న ఆచార వ్యవహారాలను అతను వదిలివేసి ధర్మశాస్త్రాల ప్రకారం ప్రతి ప్రాణి, అందరూ జాతి వర్గ భేదాలు లేకుండా స్త్రీలతో సహా అందరూ సమాన అధికారం కలిగి ఉన్నారని బుద్ధుడు చెప్పాడు. వ్యర్థమైన ఆడంబరాలు లేకుండా సాధన మార్గం ద్వారా దుఃఖం నుండి ముక్తి పొందే సరళమైన నూతన విధానాన్ని లోకానికి బుద్ధ భగవానుడు చూపెట్టాడు. కొద్ది కాలంలోనే బౌద్ధ మతం భారతదేశం అంతటా వ్యాపించడమే కాకుండా సరిహద్దుల్లో ఉన్న నేపాల్, టిబెట్, చైనా, వియత్నాం, జపాన్, మంగోలియా, శ్రీలంక, కొరియా, జావా, సుమత్రా దీవులు అంతటా వ్యాపించింది. విశ్వంలో ఉన్న సర్వమానవాళికి సుఖశాంతులతో జీవనం కొనసాగించడానికి కొత్త మార్గాన్ని చూపెట్టాడు బుద్ధుడు. ఆ హిందూ సమాజం కూడా బుద్ధునికి దశావతారాలలో స్థానం కల్పించి గౌరవించింది. భారతీయ ధర్మశాస్త్రాల, దర్శనాల అధ్యయనం, కళా, సాహిత్యము, సృజన, విద్యారంగాలలో కొత్త పుంతలు తొక్కాయి. అదే సమయంలో తక్షశిల, నలంద, విక్రమశిల, ఔంధపురి, మగధలలో విశ్వవిద్యాలయాలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. సాంస్కృతిక ఉద్యానం ఒక కొత్త యుగంలో అడుగుపెట్టింది. బుద్ధుని విచారణలతో పాటు గ్రంథ రచన, విగ్రహ నిర్మాణం, స్తూప నిర్మాణం, మకుట స్థాపన, గుహాలయం నిర్మాణం, వాటిలో భారీ విగ్రహాల నిర్మాణం దేశమంతటా జరిగింది. బుద్ధుడి ప్రపంచంలో ఏది సుస్థిరమైనది కాదని, అన్ని నాశనమయ్యేవి అని, ప్రతి ప్రాణి ఉత్తమ, ఉద్యమ, నీచ అనే భేదం లేకుండా అన్నీ నశింపబడతాయని బోధించాడు. బుద్ధుడు స్వయంగా తన సంకల్పాన్ని స్పష్టం చేశారు. నేను అడవిలోకి వెళ్ళి సాధన చేయడానికి కారణం వృద్ధాప్యం, మరణం వల్ల కలిగే దుఃఖాన్ని నశింపచేయడమే అని బుద్ధుడు చెప్పడం జరిగింది. బుద్ధ భగవానుని సర్వతాగమయ, తపోమయ జీవనం, అలాగే అతని కరుణామయ భాషణ ప్రభావం ఎంత అద్భుతంగా ఉందంటే దేశంలోని పెద్ద పెద్ద సామ్రాట్లు, కోశల దేశాధిపతి ప్రసేనజిత్తు, మగధ సామ్రాట్ అజాతశత్రు, సామ్రాట్ అశోకుడు, ప్రతాపవంతుడైన హుణారాజు కనిష్కుడు, సామ్రాట్ హర్షవర్ధనుడు మొదలైన వారు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి తమ రాజ్యమంతటా బౌద్ధ ధర్మాన్ని చాటి చెప్పేలా కృషి చేశారు. బుద్ధుడు ప్రాచీన వైదిక మతంలోని కాలక్రమేణా చోటు చేసుకున్న అనాచారాలను ప్రశ్నించాడు. ఆయన కొత్తగా ఏ మతాన్ని సృష్టించలేదు. బౌద్ధ మతం హిందూ మతపు నవీన రూపం మాత్రమే. కుల వ్యవస్థపై బౌద్ధుడు విసిరిన సవాలు దేశంలో ఒక మహా ఉద్యమాన్ని
లేవనెత్తింది. అది గాంధీ గారి వరకు కొనసాగింది. బౌద్ధుడు మనిషి గౌరవాన్ని పెంచడం కోసం, మనిషి గౌరవం పూజనీయత కేవలం బ్రాహ్మణ కులంలో పుట్టడం వల్ల కలుగలేదు. మనిషి పుట్టాక మీద కాకుండా అతని కర్మల మీద ఆధారపడి ఉంటాయి. బుద్ధుడు స్త్రీలను మతాచారాలపై సమాన అధికారం ఇచ్చారు. కుల వ్యవస్థను ధిక్కరించి ధర్మాలను కాదని బౌద్ధుడు నిర్గుణవాదాన్ని బాగా ప్రచారం చేశారు. మానవతావాదాన్ని ప్రజలందరికీ అలవాటు చేశారు. బుద్ధునికి యుద్ధం, హింస, అతివాదం అసలు నచ్చేవి కాదు. మనుషులందరికీ అవయవాలు ఒకే రీతిన ఉండటం వల్ల వారికి ఆకారం, పుట్టుక రంగును బట్టి కులభేదాలు నిర్ణయించలేం. కానీ వారి కర్మలను బట్టి మనిషి జాతిని నిర్ణయించవచ్చు. ఒకరు గోపోషణ ద్వారా జీవిస్తూ ఉంటే పుట్టుకతో బ్రాహ్మణుడైన అతనిని కర్చకుడిగా భావించాలి. పుట్టుకతో బ్రాహ్మణుడైన శిల్పాలు చెక్కుతూ జీవిస్తూ ఉంటే శిల్పిగానే జీవించాలి అని బుద్ధుడు బోధించారు. బుద్ధ భగవానుడు తన జీవితంలో ఎప్పుడూ పుట్టుక ఆధారంగా కులవర్ణ భేదాలను అంగీకరించలేదు. 80 ఏళ్ల వయసులో కుశీనగరంలో తన చివరి ఉపదేశం ఇచ్చాడు. అక్కడే ఒక చెట్టు కింద బుద్ధుడు మరణించడం జరిగింది. ఇది బుద్ధ భగవానుని జీవిత చరిత్ర. నెక్స్ట్ వీడియోలో బుద్ధ భగవానుని సూక్తులు, హితబోధాలు, వాటి వలన మనం నేర్చుకోవాల్సిన అంశాలను తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.